దేశంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అడుగు పెట్టాలని మజ్లిస్ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ అనుకుంటారు. ఇప్పుడు ఆయన దృష్టి ఏపీపై పడింది. దీనికి కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు కావడమే. ఏపీలో అడుగు పెట్టడానికి ఇదే మంచి తరుణమని ఓవైసీ అనుకుంటున్నారు. आंध्रा के बारे में बोलना यह है कि वहां पर चंद्रुडू जेल में है और आराम से बैठे हैं, तो भाई उन्होंने गए, उन्होंने बेचारे क्यों गए आप जानते हैं क्या क्या है उनका। तो अब उन्होंने कर रहे काम, वहां पर दो ही ऑप्शन है, या तो साइकिल है या फिर वो दूसरा जगन मोहन रेड्डी है। जगन मोहन रेड्डी गनीमत है, जगन मोहन रेड्डी गनीमत है। इन पे भरोसा नहीं कर सकते, इन पे कभी नहीं करना चाहिए आप लोगों को। मगर आंध्र प्रदेश में भी हमको काम करने की जरूरत है। ऐसा नहीं, सुनिए, ऐसा है ना कि अगर आप ये समझेंगे कि हर जगह में आ जाऊं, मैं कहां पे आऊंगा, मैं कोई जिंदा तिलिस्मात नहीं हूं। आपको भी मेहनत करना है, आपको भी अपनी शनाख्त पैदा करना है, आपको वहां लीडर बनना है। కానీ ఓవైసీ నిజంగానే ఏపీలో అడుగు పెడతారా, అక్కడ మజ్లిస్ కు స్థానం ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ వైసీపీలు రెండు బలంగా ఉన్నాయి. మరో పార్టీకి అవకాశం దొరకడం కష్టమే. జనసేన లాంటి పార్టీనే గత అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీటుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. జనసేనాని గత 10 ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. చివరకు ఈసారి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఓవైసీ అడుగుపెట్టే ఛాన్స్ వస్తుందని అనుకోవడం అత్యాశ అవుతుందనుకోవచ్చు. ఇలా ప్రకటించడం ద్వారా దేశంలోని ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా మారాలని ఓవైసీ భావిస్తున్నట్టున్నారు. వారి వాయిస్ తాము మాత్రమే వినిపిస్తామన్న అభిప్రాయం ముస్లింలలో బలంగా నాటుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ పోటీ చేస్తోంది. అలా చేయడం ద్వారా అక్కడక్కడ తన ఉనికిని చాటుకుంటోంది. గతంలో బీహార్లో 20 స్థానాలలో పోటీ చేసి 5 సీట్లను గెలుచుకుంది. మహారాష్ట్రలో 44 సీట్లలో పోటీ చేసి 2 స్థానాలను గెలుచుకుంది. అయితే పశ్చిమ బెంగాల్లో 7 చోట్ల పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అలాగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కూడా తన ప్రభావం చూపలేకపోయింది. గెలుపోటములకు సంబంధం లేకుండా మజ్లిస్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలన్నది అసాదుద్దీన్ ఓవైసీ ఎత్తుగడగా చెబుతారు. దేశవ్యాప్తంగా ఎంత పోటీ చేసినప్పటికీ మజ్లిస్ను ఇంకా తెలంగాణకు పరిమితమైన పార్టీగానే గుర్తిస్తారు. అందున హైదరాబాదుకు చెందిన పార్టీగానే చెబుతారు. ఎందుకంటే మజ్లిస్ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఇక్కడే ఉంటాయి. దశాబ్దాలుగా మజ్లిస్ హైదరాబాదు, ఇంకా చెప్పాలంటే పాత బస్తీలోనే విజయాలు సాధిస్తూ వస్తోంది. హైదరాబాద్ లోక్సభ సీటుతో పాటు 4 నుంచి 7 అసెంబ్లీ స్థానాలను గెలుస్తూ వస్తోంది. ఇంతకు మించి మిగిలిన ప్రాంతాలకు విస్తరించలేకపోయింది. అందుకే ఇప్పుడు ఆయన పార్టీ గేరును మార్చాలనుకుంటున్నారు. ఇక హైదరాబాదు దాటి ఇతర ప్రాంతాలకు పార్టీని విస్తరించాలన్న ప్లాన్లో ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలను టార్గెట్ చేస్తున్నారు. ఈ జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉండటం తమకు లాభిస్తుందని మజ్లిస్ ఆలోచనగా ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హిందువుల ఓట్లు చీలి తమకు లాభం చేకూరుతుందన్న ధీమా కూడా ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే రకమైన ప్లాన్ వేస్తున్నట్టు కనిపిస్తోంది. కర్నూలు, కడప, అనంతపూర్, గుంటూరు జిల్లాలలో ముస్లింలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉనికి చాటుకోవచ్చన్న ఆశ ఓవైసీలో ఉన్నట్టుంది. కానీ ఏపీలో మజ్లిస్ ఇప్పటిదాకా ఒక్క సీటును గెలుచుకోలేదు. కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే అటు ఏపీలోనైనా ఇటు తెలంగాణలోనైనా ఓవైసీ అధికార పక్షాలకు దగ్గరగా ఉంటున్నారు. కేసీఆర్, జగన్లతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో మజ్లిస్ కి పరోక్ష అవగాహన ఉంది. ఈ 2 పార్టీల మధ్య సంబంధాలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. 2 పార్టీల మధ్య నేరుగా పొత్తు లేకున్నా పరస్పరం అవగాహనతో పని చేస్తూ ఉంటాయనడంలో సందేహం లేదు. మజ్లిస్ అధినేత ఓవైసీతో స్నేహాన్ని సీఎం కేసీఆర్ కూడా దాచుకోవడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా దీన్ని బయట పెట్టుకుంటారు. దేశవ్యాప్తంగా ముస్లింల నేతగా ఓవైసీ పేరు తెచ్చుకుంటే స్వాగతిస్తామంటూ గతంలో కేసీఆర్ చేసిన కామెంట్ కూడా ఇలాంటిదే. ఓవైసీ దేశవ్యాప్తంగా ముస్లింలందరికీ ఏకైక నాయకుడిగా పేరు తెచ్చుకుంటే విపక్షాలను తన దారికి తెచ్చుకోవచ్చనే అభిప్రాయంలో కూడా కేసీఆర్ ఉన్నారని అంటారు. ఓవైసీ జాతీయ స్థాయిలో బలపడితే ఆయన మధ్యవర్తిగా మిగిలిన విపక్షాలకు ఒకే వేదికపైకి తీసుకురావడం సులువు అవుతుందన్న ఆలోచన కూడా ఉందని చెబుతారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ గత ఎన్నికల ముందు చేసిన ప్రయత్నాలకు ఒక్క ఓవైసీ మాత్రమే బహాటంగా మద్దతు పలికారు. అటు ఏపీలో కూడా సీఎం జగన్తో స్నేహాన్ని ఓవైసీ ఎక్కడా దాచుకోలేదు. గత ఎన్నికలలో వైసీపీకి సహకరించారు. అలాగే విపక్ష ఇండియా కూటమికి కూడా ఈ ముగ్గురు దూరంగానే ఉన్నారు. ఇండియా కూటమిపై ఓవైసీ తరచూ మండుపడుతూ ఉంటారు.
వచ్చే ఎన్నికలలో కూడా జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం ఉంది.